హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో అయితే ఇంత ప్రీవియస్ వీడియోలో మనము అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ మీద ఎంసీక్యూస్ చూసాం. మనము వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ 1600 ద చార్టర్ టు ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ for monopoly of eastern trade for 15 years was given by. సో 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీకి 15 years కోసం ట్రేడ్ కోసం ఎవరు పర్మిషన్ ఇచ్చారు? క్వీన్ ఎలిజబెత్ I. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? 31st December 1600. ఓకే, అయితే ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిందో అప్పుడు ఇండియాలో రాజు ఎవరు ఉండే? అక్బర్. 1556 to 1605 వరకు ఉండే. So option B is the correct answer. Next question, which one of the following was the first fort constructed by the British in India? So British వాళ్ళు ఫస్ట్ ఇండియాలో ఏ ఫోర్ట్ కట్టారు? ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనమాట. ఎక్కడ? ఇది మద్రాస్లో కట్టారు. ఎప్పుడు? 1664లో. ఓకే, సెకండ్ ఫోర్ట్ ఎక్కడ కట్టారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు? సెయింట్ డేవిడ్ ఫోర్ట్ అనమాట. ఇక్కడ బొంబాయిలో. అదే థర్డ్ ఫోర్ట్ వచ్చేసి సర్ విలియం ఫోర్ట్. ఎక్కడ? కలకత్తాలో. ఓకే, కలకత్తాలో థర్డ్. సెకండ్ అనేది బొంబాయిలో. ఫస్ట్ ఎక్కడ కట్టారంటే ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద బ్యాటిల్ ఆఫ్ వందివాస్ వాస్ ఫాట్ బిట్వీన్. సో వందివాస్ బ్యాటిల్ ఎవరి మధ్యన అయింది? బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వారి మధ్యన అయింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అయితే ఈ వార్ ఎప్పుడు జరిగింది? 1760లో జరిగింది. మరియు అప్పుడు ఫ్రెంచ్ కమాండర్ ఎవరు ఉండే? కాంట్ లాలీ. అదే బ్రిటిష్ తరఫున కమాండర్ ఎవరు ఉండే? సర్ ఐవర్ కోట్. సో ఈ యుద్ధం తర్వాత ఏమైంది? ఫ్రెంచ్ వాళ్ళ అన్ని స్థావరాలన్నీ బ్రిటిష్ వశం అయిపోయాయి. ఎక్సెప్ట్ పాండిచ్చేరి తప్ప మిగతా అన్ని బ్రిటిష్ వాళ్ళ అండర్లో వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద బిగినింగ్ ద మోటివ్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్. సో ఇనీషియల్గా వాళ్ళ మోటివ్ ఏముండే? ఓన్లీ ట్రేడ్. చూడండి ఇక్కడ ట్రెండ్ చూడండి. 1600లో స్థాపించింది. 1600 to 1757 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ట్రేడింగే అనమాట. ఎప్పుడైతే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ జరిగిందో ఆ నుంచి 1757 నుంచి 1857 సిపాయి యుద్ధం జరుగుతుందా, సో ఆ వరకు ఏమైందంటే వీళ్ళేందంటే ట్రేడ్ మరియు టెరిటరీ పైన కూడా వాళ్ళ కన్నుబడింది. సో 1757 నుంచి 1947 అప్పుడు ఏమైంది? ఈస్ట్ ఇండియా కంపెనీ మళ్ళీ తన ఒరిజినల్ ఫామ్లో ట్రేడింగ్కే వచ్చేసింది. ఎందుకంటే 1857 నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్ రూల్ వచ్చేస్తుంది ఇండియాలో. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటుండే ఇండియాలో. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ది రీజియన్ ఆఫ్. సో ఎలిజబెత్ I. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా. సో ఎక్కడ ఓపెన్ చేశారు? సూరత్లో. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అదే సౌత్ ఇండియాలో అయితే మసూలీపట్నం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ గ్రాంటెడ్ ది పర్మిషన్ టు ఎస్టాబ్లిష్ ది ఫస్ట్ బ్రిటిష్ ఫ్యాక్టరీ ఆఫ్ హుగ్లీ ఇన్ బెంగాల్. సో ఎవరిచ్చారు పర్మిషన్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ఫ్యాక్టరీని హుగ్లీలో స్థాపించడానికి? షా షుజా. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ షా షుజా ఎవరు? సన్ ఆఫ్ షాజహాన్ మరియు గవర్నర్ ఆఫ్ బెంగాల్ అండ్ ఒడిషాకి గవర్నర్గా పని చేస్తుండే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ బెంగాల్. సో ఎవరు స్థాపించారు ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ బెంగాల్? సో ముర్షిద్ కులీ ఖాన్. సో ఈయనకన్నా ముందు అక్కడ బెంగాల్లో రూల్ ఎవరిది ఉండే? మొఘల్స్ ఉండే. సో ఆయన ఏం చేశాడు? 1719లో తన యొక్క ఇండిపెండెంట్ కింగ్డమ్ని స్థాపించాడు. ఓకే, ఫస్ట్ ఇండిపెండెంట్ బెంగాల్ నవాబ్ అయిన ఈయన ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్. మరియు ఈయన ఏం చేశాడు? ముర్షిదాబాద్ అనే పేరుతో ఒక క్యాపిటల్ని నిర్మించాడు అక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ సర్ జార్జ్ ఆక్సిడెన్. ఎవరైనా
first governor of Bombay. So option B is the correct answer. Next question, which one of the following Mughal empire gave an important farman to the English of facilitating their trade in India? సో ఎవరిచ్చాడు ఫర్మాన్ అంటే పర్మిషన్ అన్నమాట. ఎవరిచ్చారు ఇంగ్లీష్ వాళ్ళకి? మొఘల్ రాజు ఫారూక్ షియార్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఇన్ 1770 ఫారూక్ షియార్ గేవ్ అండ్ ఫర్మాన్ టు ఇంగ్లీష్ యాజ్ ఏ డ్యూటీ ఫ్రీ, అంటే ట్యాక్స్ లేకుండా ట్రేడింగ్ చేయొచ్చని ఇచ్చాడనమాట పర్మిషన్. అయితే ఒక కండిషన్ ఏం పెట్టాడంటే ప్రతి సంవత్సరం 3000 రూపీస్ ఇవ్వాలని పెట్టాడు ఆ కండిషన్. సో ప్రతి సంవత్సరం 3000 రూపీస్ ఇవ్వండి, మీరు ఫ్రీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు, ట్యాక్స్ ఫ్రీగా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ నేటివ్ రూలర్ టు అక్సెప్ట్ ది సిస్టమ్ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్? సో ఫస్ట్ ఎవరు అక్సెప్ట్ చేశారు ఈ సబ్సిడరీ అలయన్స్ని? నిజాం ఆఫ్ హైదరాబాద్. ఓకే. ఎప్పుడు? 1798లో. అప్పుడు గవర్నర్ ఎవరుండే? లార్డ్ వెల్లసీ. సో ఇంట్రడ్యూస్ ది సబ్సిడరీ అలయన్స్. సో ఈ సబ్సిడరీ అలయన్స్ కాన్సెప్ట్ని ఇండియాలో ఫస్ట్గా యూజ్ చేసిన వ్యక్తి ఎవరంటే ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? డుప్లెక్స్. ఫ్రెంచ్ గవర్నర్ డుప్లెక్స్ ఫస్ట్ సబ్సిడరీ అలయన్స్ని వాడారు ఇండియాలో. ఓకే. ఈ సబ్సిడరీ అలయన్స్ ఏంటంటే ఒక ఇండియన్ కింగ్కి ఏంటంటే వాళ్ళ యొక్క సైన్యాన్ని ఇండియన్ కింగ్ దగ్గర పెడతారనమాట. నా సైన్యాన్ని నీ దగ్గర పెడుతున్నాయి, నీకు ఏం కాకుండా మేము భరోసా ఇస్తున్నాం అన్నట్టు ఇలా సంధి కుదుర్చుకోవడం అనమాట. సో దాన్నే సబ్సిడరీ అలయన్స్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1757 సిరాజ్ ఉద్దౌలా అటాక్డ్ బ్రిటిష్ ఫ్యాక్టరీ అట్. సో ఎక్కడ అటాక్ చేశాడు? కాసిం బజార్లో. ఆప్షన్ సి ఈజ్ ది correct answer. So next question, in which year did the Nawab of Awadh virtually become independent of the Mughal rule? So Nawab of Awadh తానను ఇండిపెండెంట్ కింగ్గా ఎప్పుడు ప్రకటించాడు? 1753. సో 1753 కన్నా ముందు ఎవరు రూల్ ఉండే అక్కడ? ముఘల్స్ వాళ్ళ రూల్ ఉండే. ఓకే. ఈ 1753 తర్వాత నేను ఇండిపెండెంట్ కింగ్ అని నవాబ్ ఆఫ్ అవధ్ ప్రకటించుకున్నాడు. అయితే 1764లో ఏమైంది? బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అయింది. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్లో పాల్గొన్న అవధ్ కింగ్ ఎవరు? షాగద్ ఉద్దౌలా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ కాళిదాస శకుంతల వాస్ పబ్లిష్డ్ ఇన్ 1781. హూ ట్రాన్స్లేటెడ్ ఇట్? సో కాళిదాస్ రాసిన శకుంతల అనే పుస్తకాన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారు? ఏ ఇంగ్లీష్ మ్యాన్ ట్రాన్స్లేట్ చేశారు? ఓకే. ఎవరు? విలియం జోన్స్. ఓకే. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు? 1781లో. 1781లో ఎవరు గవర్నర్ ఉండే అప్పుడు? వారెన్ హాస్టింగ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్రిటిష్ ఇంట్రడ్యూస్ గ్రిగేరియన్ క్యాలెండర్ ఇన్ దే డొమినియన్ ఇన్ ఇండియా? సో గ్రిగేరియన్ క్యాలెండర్ అంటే ఏంది? ఇప్పుడు మనం వాడుతున్నామే అదే క్యాలెండర్ గ్రిగేరియన్ క్యాలెండర్ అంటాం. సో ఇండియాలో ఎప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చారు దాన్ని? 1752. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద రియల్ నంబర్ ఆఫ్ ప్రిజనర్స్ హూ డైడ్ ఇన్ ద బ్లాక్ హోల్ ట్రాజడీ అకార్డింగ్ టు అవైలబుల్ రిపోర్ట్స్? సో ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 146. ఎప్పుడు జరిగింది ఇది బ్లాక్ హోల్ ట్రాజడీ? 20th June 1756. సో దీని కారణంగా ఏమైంది? నెక్స్ట్ ఇయర్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్, బై విచ్ ట్రీటీ డిడ్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెయిన్ ద దివానీ రైట్స్ ఆఫ్ బెంగాల్, బీహార్ అండ్ ఒడిషా? సో ఏ ట్రీటీ? ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో 1764లో ఏమైంది? బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ జరిగింది. సో 65లో ఏమైంది? ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అయింది. ఎవరెవరి మధ్యన? బిట్వీన్ కింగ్స్ ఆఫ్ అవధ్, బెంగాల్ అండ్ మొఘల్ అండ్ రాబర్ట్ క్లైవ్. సో వీళ్ళ మధ్యన సంధి జరిగింది. అయితే ఇన్ దిస్ ట్రీటీ ఏమైంది? ఈస్ట్ ఇండియా కంపెనీ గాట్ దివానీ రైట్స్. దివానీ రైట్స్ అంటే ఏంటి? ట్యాక్స్ కలెక్టింగ్ పవర్, రెవెన్యూ పరమైన అన్ని
అవేంది దివానీ రైట్స్ కిందికి వస్తాయి, అవి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తీసుకురు. మరి మన కింగ్స్కి ఏమొచ్చాయి, నిజామత్ రైట్స్ వస్తాయి. నిజామత్ రైట్స్ అంటే ఏంది, అడ్మినిస్ట్రేటివ్ పవర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ డిసిసివ్ మిలిటరీ సక్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా ఈజ్ మార్క్డ్ బై. సో డిసైడింగ్ సక్సెస్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియాలో ఏది దొరికింది, ఆప్షన్ ఏ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. సో అప్పుడు జరిగింది 1764. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ జాయిన్డ్ మీర్ ఖాసిం అండ్ షుజా ఉద్దౌలా ఇన్ డిక్లేరింగ్ వార్ అపాన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ and was later defeated by the British at the Battle of Boxer. So 1764లో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ జరిగింది. సో దానికి అక్కడ మన ఇండియన్ కింగ్స్ ఎవరెవరు పాల్గొన్నారు, మీర్ ఖాసిం ఎవరు, బెంగాల్ అతను, షుజా ఉద్దౌలా ఎవరైనా అవధ్ కింగ్, మరియు ఇంకొకరు ఎవరుండే, ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, షాలం 2, ఈయన ఎవరు, ముఘల్ కింగ్. సో వీళ్ళు ముగ్గురు కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద అటాక్ చేయడం బట్ ఓడిపోయారు. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ లెడ్ ది ఆర్మీ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ఇన్ 1764. సో ఎవరు లీడ్ చేశారు బ్యాటిల్ ఆఫ్ బాక్సర్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి, హెక్టర్ మొన్రో. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 టు లిస్ట్ 2. ఓకే, సో లిస్ట్ 1లో ఏంది, అన్ని బ్యాటిల్స్ ఉన్నాయి, లిస్ట్ 2లో ఏముంది, డేట్స్ ఉన్నాయి. ఓకే, అయితే మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది, 1757లో జరిగింది. సో 4th. ఓకే, నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ అంబూర్ ఎప్పుడు జరిగింది, బ్యాటిల్ ఆఫ్ అంబూర్ 1749లో జరిగింది. ఇది బ్యాటిల్ ఆఫ్ అంబూర్. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ అంబూర్ 1749 జరిగిందంటే అప్పుడు ఏం జరుగుతుంది, సెకండ్ కార్నాటిక్ యుద్ధం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ఎప్పుడు జరిగింది, బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ 1764లో జరిగింది. బ్యాటిల్ ఆఫ్ వందేవాసి ఎప్పుడు జరిగింది, బ్యాటిల్ ఆఫ్ వందేవాసి 1760లో జరిగింది. చూడండి, ఫస్ట్ కార్నాటిక్ వార్ ఎప్పుడు జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అయితే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ కార్నాటిక్ వార్ ఎప్పుడు జరిగింది, 1748. ఈ సెకండ్ కార్నాటిక్ వారు 1749, అంటే 49 to 53 వరకు జరిగింది. ఓకే, సో ఫస్ట్ కార్నాటిక్ వార్ జరిగింది చూడు, దాన్ని ఎక్కడ జరిగింది, దాన్ని ఏమంటాం, బ్యాటిల్ ఆఫ్ శాంతం అంటాం. ఓకే, 1753లో జరిగిన యుద్ధం బ్యాటిల్ ఆఫ్ ఆర్కోట్, 1760లో బ్యాటిల్ ఆఫ్ వందేవాస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, అట్ ద బిగినింగ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా fortified factory mean to protect. సో నేషనల్ డేస్లో బ్రిటిష్ వాళ్ళు, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏవైతే కోటలు కడతారో, ఫోర్ట్స్ కడతారో, అవి దేనికోసం కట్టారు వాళ్ళు, దేనికోసం అంటే ద ట్రేడింగ్ ప్లేస్ వేర్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ వర్క్, అంటే ట్రేడ్ చేయడం కోసం, వాళ్ళ వస్తువులు ఉంచడం కోసం, మరియు అక్కడ ఆఫీసర్స్ పని చేయడం కోసం కట్టేవారు ఇనీషియల్గా. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ పార్టీ టు ద coalition that fought against the English in the Battle of Boxer. సో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్లో లేని కింగ్ ఎవరు, సో మీర్ జాఫర్ అన్నమాట. వీళ్ళందరూ ఒక కూటమి, సో అందులో ఈయన లేడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ defeated Tipu Sultan in India, Napoleon Bonaparte in Europe, and eventually became the Duke of Wellington. సో ఏమంటున్నంటే ఏ బ్రిటిష్ ఆఫీసర్ టిప్పు సుల్తాన్ని ఓడించాడు మరియు నెపోలియన్ని యూరోప్లో ఓడించాడు. సో ఎవరైనా, రిచర్డ్ వెల్లెస్లీ. సో ఎప్పుడు జరిగిన వారు, 1798 to 99. సో దాన్ని ఏమంటాం, 4th ఆంగ్లో మైసూర్ వార్. ఓకే, మళ్ళీ 1798లో ఏమైంది, సబ్సిడరీ అలయన్స్ ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద డాల్ గవర్నమెంట్ రికమెండెడ్ బై లార్డ్ క్లైవ్ ప్రొవైడెడ్ దట్ ద, సో ఆప్షన్ బి, కంపెనీ విల్ లుక్
after physical matters and all the rest would be dealt by the Indian rulers. సో అదే కదా ఫిజికల్, అప్పుడు ఏమైంది, టూ గవర్నమెంట్స్ రాబర్ట్ గారు డిసైడ్ చేసిన 1765లో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ నుంచి ఏమని, మేము అనేది ఫిజికల్ మ్యాటర్స్ చూసుకుంటామని చెప్పారు. ఫిజికల్ మ్యాటర్స్ అంటే రెవెన్యూ పరమైన, ట్యాక్స్ పరమైన మ్యాటర్స్ అనమాట. మిగతా అన్ని ఇండియన్ రూలర్స్కి ఇచ్చారు. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ ఆర్ కరెక్ట్? సో ఏది, ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 2, 3, 4 ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ గవర్నర్ జనరల్ formed the Triple Alliance against Tipu Sultan? సో ఎవరు, లార్డ్ వెల్లసీ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ గవర్నర్ జనరల్ formed the Triple Alliance against Tipu Sultan? సో ట్రిపుల్ అలయన్స్ అంటే ఏంది, బ్రిటిష్, మరాఠాస్, నిజాం అన్నమాట. సో ఇవి ఎవరికి అగైన్స్ట్గా, టిప్పు సుల్తాన్ అగైన్స్ట్గా ఎవరు ఫామ్ చేశారు, లార్డ్ వెల్లసీ. సో సబ్సిడరీ అలయన్స్ ఎవరు తెచ్చాడు, ఈయననే తెచ్చాడు, లార్డ్ వెల్లసీ. ఓకేనా. మరి ఫోర్త్ మైసూర్ ఆంగ్లో వార్లో కూడా లార్డ్ వెల్లసీనే ఉంటాడు. సో అందులో టిప్పు సుల్తాన్ అనేది డిఫీట్ అవుతారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ అటాక్ బై నవాబ్ సిరాజ్ ఉద్దౌలా ఆన్ కలకత్తా ఇన్ 1756? ఇది రిఫ్యూజల్ ఆఫ్ ద ఇంగ్లీష్ టు demolish the fortification of the కలకత్తా. సో సిరాజ్ ఉద్దౌలా యుద్ధం 1756లో కాసిం బజార్ మీద యుద్ధం ప్రకటించడానికి కారణం ఏంది, బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఫోర్ట్స్ని కడుతున్నారు అన్నమాట. దాన్ని ఆపేయని సిరాజ్ ఉద్దౌలా అంటే కూడా వీళ్ళు వినకుండా వాళ్ళ యొక్క కోటలని కడతా ఉన్నారు, అక్కడ కాలనీలన్నీ కడతా ఉన్నారు ఎవరు, ఇంగ్లీష్ వాళ్ళు. సో దాని కారణంగా ఏంటంటే సిరాజ్ ఉద్దౌలా అనేది అటాక్ చేయడం జరిగింది 1756లో, ఇక్కడ కాసిం బజార్లో. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో విచ్ ఆఫ్ ద స్టేలింగ్ గివెన్ ఆర్ కరెక్ట్? ఓకే, ఏది కరెక్ట్, బోత్ ఆర్ కరెక్ట్. ఏంది, బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ప్రొవైడ్ ద కీ టు ద ఇంగ్లీష్ టు ఎస్టాబ్లిష్ దేర్ రూల్ ఇన్ ఇండియా. సో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ఏంటంటే టర్నింగ్ పాయింట్ ఎవరికి, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఏంది, ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్ కంక్లూడెడ్ ఇన్ 1765 enabled the British to establish their rule in Bengal. Okay, right. So both are the correct. So next question, which of the following statements about the penetration of English into Bengal are correct? So ఏది, ఓన్లీ వన్ అంట. ఓకే, ఏది కరెక్ట్ అంటే ఓన్లీ వన్. ఏంది, జాబ్ చార్నక్ అరైవ్డ్ ఇన్ సుతానాతి ఇన్ ఆగస్ట్ 1690 and laid the foundation of Calcutta, which later became the heart of the British Indian Empire. So జాబ్ చార్నక్ ఏంది 1690లో సుతానాతికి వచ్చాడు. ఓకే. సో సుతానాతికి వచ్చింది అక్కడ కలకత్తా నగరానికి ఫౌండేషన్ వేశాడు. సో అది లాస్ట్లో ఏమైంది, బ్రిటిష్ వాళ్ళకి ఒక ముఖ్యమైన స్థావరంగా మిగిలిపోయింది. రైట్. అయితే ఈ సిటీ ఆఫ్ కలకత్తా 3 విలేజెస్ తోటి ఫామ్ అయింది అనమాట. ఈ సుతానాతి అనేది ఒక విలేజ్, ఈ అమాంగ్ 3 విలేజ్లో ఆ సుతానాతి అనేది ఒక విలేజ్. సెకండ్ ఆప్షన్ అనేది తప్పు అనమాట. ఏమంటుండు, ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ బిల్డ్ ఏ ఫోర్ట్ నియర్ ది ఫోర్ట్ విలియం ఇన్ కలకత్తా. ఇది తప్పు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ వెన్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వాజ్ ఫౌండ్? సో ఎవరు, మీర్ కాసిం. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ.